ఏదో ఒక జోక్ వస్తూనే ఉంది. సో చాలా బాగా నవ్వించారు డైరెక్టర్ హర్ష గారు. ఆయన ఎప్పుడూ హుషారుగా ఉంటారు, అందుకే ఆయన ఫస్ట్ సినిమా కూడా హుషారు అని టైటిల్ పెట్టారు. కాకపోతే ఏమంటే మీరు ఒక విషయంలో నన్ను డిసప్పాయింట్ చేశారు. మీ ఫస్ట్ సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ రెండో సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ సినిమాలో లేదు. బహుశా ఎడిటింగ్లో లెంత్ ఎక్కువైందని మా వంశీకి తీసేసి ఉంటారు. ఆ డిలీటెడ్ సీన్లో ఉంటే కలపండి. సినిమాలో అలాగే చాలామంది వీరులు ఉన్నారు, ఎవరు కనిపించట్లేదు ఏంటి అంటే మీరు వస్తున్నారని చెప్పామండి. అప్పుడు రావాలి కదా. సో ఏదైనా సరే మా శ్రీ విష్ణు గారు ఎంచుకునే సబ్జెక్టులకు ఒక టేస్ట్ ఉంటుంది. సార్ మీరు ఏం పేస్ట్ వాడతారు సార్? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తుంటారు. సెకండ్ హాఫ్లో అయితే ఒక అరగంట ఎపిసోడ్ మాత్రం నభూతో నభవిష్యత్ అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ ట్రయో ఒక మ్యాజికల్గా శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి గారు, రాహుల్ రామకృష్ణ గారు వాళ్ళు చేసిన ఫన్ అయితే మాత్రం అసలు అల్టిమేట్ ఉంది. ఎందుకంటే నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా కూడా గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ కీ పాయింట్స్ రివీల్ చేయకూడదేమో, కానీ అసలు క్లైమాక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అయితే అసలు ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో చూడాల, అంత ఫన్ వచ్చింది. అందుకనే అసలు ఈ సినిమాలో లాజిక్స్ ఎతకండి, అసలు ఈ స్టోరీ అవన్నీ పక్కన పెట్టండి, మనం ఎంతసేపు నవ్వుకుంటాం అనే ఒక స్కేల్ తీసుకుని దానికి రేటింగ్ వేస్తే దానికి 5కి 6 ఇవ్వచ్చండి. సో ఎందుకంటే అంత నవ్వొచ్చింది సినిమా. సో అందుకే నేను చెప్తున్నా, ఈ ఇంటిల్లిపాది మీరు గ్యాంగ్స్తో ఇదేదో ఓటీలో వస్తుందో అలా ఎప్పుడు ఆకండి. ఎందుకంటే 1000 మందిలో మనందరం చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతుంటే అదొక పండగ వాతావరణం ఉంటుంది. ఈ సినిమా ఆడే థియేటర్లో ఒక పండగ వాతావరణం ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా పరీక్షలైనవి, మీరు ఎగ్జామ్ బాగా రాస్తే ఆనందంగా చూడండి, ఎగ్జామ్ రాయకపోతే పర్లేదు, మార్చిపోతే సెప్టెంబర్ ఉంది అనుకుని నవ్వుకుంటూ ఈ సినిమా చూడండి. ఏదేమైనా సరే మీ గ్యాంగ్స్తో, మీ ఫ్యామిలీస్తో, మీ గర్ల్ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో అందరూ కలిపి చూడండి ఈ సినిమాని.